మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీట్లలో మాత్రమే కాదు స్ట్రైక్ రేట్లో కూడా టాప్ లో నిలిచింది. 88% స్ట్రైక్ రేట్ ను ఆ పార్టీ సాధించింది. మహారాష్ట్రలో బీజేపీ ధమాకా విక్టరీ కొట్టింది. ఎన్నడూ చూడని విజయం సాధించింది. ఒకవైపు శివసేన, మరోవైపు ఎన్సీపీ చీలిక తర్వాత పరిణామాలు వేగంగా మారాయి. బీజేపీ 88% స్ట్రైక్ రేట్ సాధించింది. శివసేన షిండే వర్గం 65%, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి 63% స్ట్రైక్ రేట్ సాధించింది. మహారాష్ట్రలో బీజేపీ 149 స్థానాల్లో పోటీ చేసింది. అందులో 130 స్థానాలకు పైగా విజయం సాధించింది. అంటే పోటీ చేసిన చాలా స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. శివసేన షిండే వర్గం కూడా 81 స్థానాల్లో పోటీ చేసి 55 స్థానాల్లో విజయం సాధించింది. 65% స్ట్రైక్ రేట్ ను షిండే వర్గం సాధించింది. ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం 59 స్థానాల్లో పోటీ చేసి 41 స్థానాలను కైవసం చేసుకుంది. అజిత్ పవార్ 65% స్ట్రైక్ రేట్ సాధించారు. కాంగ్రెస్ మాత్రం 101 స్థానాల్లో పోటీ చేసి 16 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత కనబర్చింది. అంటే 17% స్ట్రైక్ రేట్ ను ఆ పార్టీ సాధించింది. శివసేన ఉద్ధవ్ వర్గం 95 సీట్లలో పోటీ చేసి 21 స్థానాల్లో ఆధిక్యత సాధించింది. 21% స్ట్రైక్ రేట్ ను ఆ పార్టీ ప్రదర్శించింది. ఇక శరద్ పవార్ పార్టీ ప్రదర్శన చాలా ఘోరంగా ఉంది. 86 స్థానాల్లో పోటీ చేసి కేవలం 10 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత సాధించింది. అంటే కేవలం 13% స్ట్రైక్ రేట్ ను సాధించింది.